ముందు రోజు ఆ పనే చేశారు. మానమండూరులో పోయి అక్కడ కాలువల్లో కాళ్ళు ఆడించుకుంటూ ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు. రెండవ రోజు వచ్చి ఆ ఏనుగుల్ని ఫోటోలు తీసే పని, వీడియోలు తీసే పని, తుపాకులతో ఫోజులు ఇచ్చే పని. ఏమి న్యాయం అండి? చుట్టూ ఉన్నటువంటి జనం చూస్తారన్నటువంటి ఇది కూడా లేదా? మీ స్థాయికి తగిందేనా? ఒక ఉప ముఖ్యమంత్రి అంటే మీకు ఎంతో అభిమానంతో ప్రజలు 20కి 20 సీట్లు గెలిపించి మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే మీరు కష్టాలను పట్టించుకొని వాటన్నిటిని మాట్లాడాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ రకంగా ప్రవర్తించడం ఏ రకమైనటువంటి న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు. అసలు ఒక రకంగా షాకింగ్ లాగా ఉంది మీ ప్రవర్తన. ఇంతవరకు నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు ఇంత ధైర్యంగా పక్కనే ఇంత విలయం జరిగి ఉంటే పట్టించుకోకుండా ప్రకృతి అందాలను ఆస్వాదించేటువంటి పద్ధతిలో ప్రవర్తించారంటే మీ ప్రవర్తనకి ఒక రకంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన ఇది కనిపిస్తుంది. రాజకీయాలకి మీలాంటి వాళ్ళు అవసరమా? ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రవర్తించే వాళ్ళు ప్రజలను అవమానం చేసినట్టు కాదా? కనీసం ఒకసారి దయచేసి ఆలోచించండి.